ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా హెల్త్ కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. హెల్త్ అనేది 3 భాగాలుగా మనం అనుకోవచ్చు. ప్రివెంటివ్ హెల్త్ కేర్, ఇమ్యునైజ్ చేయించుతాం కదా పిల్లలకి. ఇమ్యునైజేషన్ ద్వారా డిసీజెస్ రాకుండా చేసుకోవటం. క్యూరేటివ్, డిసీజెస్ వచ్చినాక హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్ చూపించుకుని మందుల ద్వారా క్యూర్ చేసుకోవటం. పాలియేటివ్ హెల్త్ కేర్, కంప్లీట్ క్యూర్ కష్టము. క్యాన్సర్ లాంటి వాటిల్లో మెయింటెనెన్స్ పాలియేటివ్ హెల్త్ కేర్ ద్వారా రీజనబుల్ గా లైఫ్ హ్యాపీగా ఉండేలాగా చేసుకోవటం. ప్రివెంటివ్ హెల్త్ కేర్ విషయానికి వస్తే అడాలసెంట్ హెల్త్ గ్రూప్ లో ఇమ్యునైజేషన్ న్యూ బార్న్స్ కే కాకుండా అడాలసెంట్ గ్రూప్ లో కొన్ని వ్యాక్సిన్స్ వేయాల్సి ఉంటుంది. దానిలో ఇప్పుడు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుని చేయించుకుంటే బాగుంటుంది. పాలియేటివ్ హెల్త్ కేర్ అంటే ఈ క్యాన్సర్స్ అవి వచ్చినప్పుడు కంప్లీట్ గా క్యూర్ పాసిబుల్ కాదు కదా, వాళ్ళ లైఫ్ సాధ్యమైనంత వరకు పెయిన్లెస్ గా ఉండటానికి వివిధ రకాలైన పద్ధతుల ద్వారా కంఫర్టబుల్ గా ఉండటానికి ట్రై చేస్తాం ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో. అమ్మాయిల్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగటం ద్వారా చాలా మంది మెనోపాజ్ తర్వాత ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తారు. సో మెనోపాజ్ హెల్త్ కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. మెనోపాజ్ వచ్చిన తర్వాత మన హెల్త్ మెయింటైన్ చేసుకోవటం, టీనేజ్ నుంచి ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయటం ద్వారా, అలాగే కాల్షియం విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవటం ద్వారా మనం చాలా వరకు మన హెల్త్ మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఉమెన్స్ డే సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు.